మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెండవ మాఘ ఆదివారం. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పెడితే చాలు, ఈ వీడియోను మీరు చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ కథలను వింటారో వారికి జీవితంలో దేనికి లోటు రాదు. సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. మాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్ర అభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఈ మాఘ ఆదివారం రోజు మాఘ ఆదివారం నోము కథను వింటే చాలు, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్వము సోమయాజుల వారి సోముదేవమ్మ మాఘ ఆదివారాల నోము పట్టి 5 ఏళ్లు నియమము పాటించి ఉద్యాపనము తీర్చుకును సమయంలో కథ వినేవారు లేక కుమారులను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విన రండిరా అంది. వారు అమ్మ మేము రాజు కొలువునకు వెళ్ళుటకు ఆలస్యమవుతుంది అని వెళ్ళిపోయేరి. అప్పుడు సోమిదేవమ్మ వీధిన పోయే పిల్లలను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ వినండిరా అనగా వారు మేము ఆడుకోవాలని దూరముగా పోయిరి. తరువాత సోమిదేవమ్మ రేవుకు వెళ్తున్న అమ్మలక్కలను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ వినండి అనగా వారు మాకు ఇంటిలో పని ఉన్నదని వెళ్ళిపోయారు. ఇంతలో నిండు గర్భము ధరించి ఉన్న రమాదేవి అనే ఒక ఆవిడ ఎక్కడికో వెళ్తూ అటు రాగా సోమిదేవమ్మ ఆమెను కూడా పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విని పొమ్మనగా ఆమె ఇలా అంది. అమ్మా నాకింత అన్నము పెట్టినచో నేను కథ వినెదను అన్నది. అప్పుడు సోమిదేవమ్మ ఆమెను సరే రమ్మని లోపలికి పిలిచి స్నానము చేయించి పరమాన్నము వండి ఆమెకు పెట్టి తాను కూడా తినిన తర్వాత కథ చెప్పటం ప్రారంభించింది. అయితే అప్పుడే తినటం వలన రమాదేవికి నిద్ర వచ్చి నిద్రపోసాగినది. కానీ ఆమె కడుపులోని శిశువు కథ వింటూ కొట్టుతూ ఉండటంతో సోమిదేవమ్మ కథ చెప్పుట ముగించి రమాదేవి పొట్ట మీద అక్షంతలు వేసి తాను తల మీద వేసుకునే లోపు రమాదేవి నిద్రలేచినది. నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ ఇలా అంది. రమాదేవి, నీవు నిద్రలో ఉండగా నీ కడుపులో ఉన్న బిడ్డ నా నోము కథ విన్నది. నీవు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన కురియును, ఆడబిడ్డ పుట్టినచో ముత్యాల వాన కురియును. నేనప్పుడు నిన్ను చూడడానికి వస్తాను, మీ ఇంటి గుర్తులు చెప్పమని ఆ వివరాలు తెలుసుకుని రమాదేవిని తిరిగి పంపెను. ఆ తర్వాత కొంతకాలంనకు ముత్యాల వాన కురిసింది. అప్పుడు సోమదేవమ్మ రమాదేవికి ఆడ శిశువు పుట్టిందని తెలుసుకుని ఉయ్యాల చీర ఉగ్గు గిన్నె తీసుకుని పోయి పురిటి బిడ్డకు నీళ్లు పోసి ఉగ్గు పెట్టి చీర చెట్టు కొమ్మకు కట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడి దీవించి పాడి ఆవునిచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత రమాదేవి పనికి పోయినది. అయితే ఆ మార్గమున పోవచున్న రాజు రమాదేవి దగ్గర ఉన్న పసిపాపను చూసి ఆమె మహాలక్ష్మి అంశము గల చిన్నది, రాజ్యాంతపురములలో ఉండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవితో అమ్మ నీవింకా మా రాజ్యభవనమును ఉండవచ్చునని తన వెంట తీసుకుని పోయాడు. అలా వారు దారిలో వెళ్తూ ఉండే ఎండిపోయిన చెట్లు చిగురింపసాగినవి, ఇంకిపోయిన గుంటలు నీటితో నిండినవి. ఆ ఆడ శిశువుకు ఎదురైన గొడ్రాళ్లకు బిడ్డలు కలిగిరి. కొన్ని దినములకు ఆ పాప పెరిగి పెద్దదైనది. రాజకుమారుడు ఆమెను ప్రేమించి 2వ భార్యగా వివాహమాడి
అనురాగముగా చూసుకోసాగాడు. దాంతో రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే ఆమె 7 వారముల నగలు అపహరించి ఒక భరిణెలో పెట్టి నదిలో పారవేయించినది. కానీ నదిలోని ఒక చేప ఆ నగలు గల భరిణెను మింగినది. చిన్న భార్య నగలు పోయాయని ఎంతో బాధపడింది. ఇంకొక వైపు నగలు మింగిన చేప జాలర్లకు చిక్కినది. జాలర్లు ఆ చేపనే తెచ్చి యువరాజు గారికి ఇచ్చిరి. యువరాజు గారు దానిని వండి కూర చేయమనుచు చిన్న భార్యకు ఇంటికి పంపెను. చిన్న భార్య చేపను కొయ్యుచూ ఉండగా భరిణ బయటపడి పోయిన నగలు దొరికినవి. అప్పుడు చిన్న భార్య ఆ నగలన్నిటినీ అలంకరించుకుని రాజుకు కబురు చేసినది. రాజు వచ్చి చిన్న భార్య అలంకారము చూసి సంతోషించి నగలు దొరికిన సంగతి పెద్ద భార్యకు చెప్పుట కొరకు అంతఃపురమునకు వెళ్ళెను. పెద్ద భార్యకు నగలు దొరికిన సంగతి అంతకు పూర్వమే తెలిసి చిన్న భార్యను ఏ విధంగానైనా ఆమెను చంపేయాలని అనుకుంది. ఒకనాడు పెద్ద భార్య చిన్న భార్యను విందుకు పిలిచి పాయసంలో విషము కలిపి చంపబోచు ఉండగా రాజు కూడా భోజనముకు వెళ్ళి అది విషపు పాయసమని తెలియక త్రాగి మృతి చెందెను. చిన్న భార్య భర్త మరణమునకు చాలా దుఃఖించి రాజుతో సహగమనం చేయుటకు సిద్ధపడెను. పెద్ద భార్య తాను కూడా సహగమనము చెయ్యు నిశ్చయించుకొనెను. బయలుదేరి పోవుచూ ఉండగా సూర్య భగవానును వృద్ధ బ్రాహ్మణ రూపమున ఎదురు వచ్చి ఎక్కడికి వెళుచూ ఉన్నారని అడిగాను. అప్పుడు చిన్న భార్య భర్తతో సహగమనము చేయుటకు వెళుచున్నానని చెప్పాను. అది విని ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అని దీవించి ముందు నాకు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి నీవు కాళ్ళు కడుక్కో అనెను. ఆమె అట్లే చేసెను. తర్వాత ఆ బ్రాహ్మణుడు నాకు దాహం ఇచ్చి నీవు కూడా దాహం పుచ్చుకోమనెను. అప్పుడు ఆమె భర్త మరణించి నేను దుఃఖించుచూ ఉన్నాను. దాహము పుచ్చుకొనుట ధర్మము కాదనెను. దానికి ఆ బ్రాహ్మణుడు నీ భర్త మరణించడు, నేను చెప్పినట్లు చేయుము అనెను. ఆమె ఆ విధంగా చేసెను. ఆ బ్రాహ్మణుడు తనకు తలంటి నీళ్లు పోసి గంధము ఇవ్వమని అడిగి ఆమె కూడా తలంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించెను. అందులకు ఆమె భయపడి స్వామి భర్త చనిపోయిన దుఃఖముతో కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకొని ముఖమెట్లా దాచుకోగలనని ప్రశ్నించినది. అందులకు ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ, నీకు ఎందుకమ్మా అంత భయం, నేను చెప్పినట్లుగా చెయ్యమనెను. అంతటా ఆమె అట్లే చేశాను. తర్వాత ఆమె అతడు చెప్పినట్లుగా అతనికి బొట్టు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకొని అతనికి భోజనము పెట్టి తాను కూడా భోజనము చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించగా ఆ బ్రాహ్మణుడు సూర్య భగవానుడిగా మారి అమ్మా నీ భక్తికి మెచ్చి తిని నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాఘ ఆదివారముల కథ విని పవిత్రురాలివి అయ్యావు, నీకు ఏమి కావాలో కోరుకొనుము ఇచ్చెదను అనెను. ఆమె సంతోషించి తనకు పతిభిక్ష పెట్టమని కోరికనెను. అంతటి సూర్యభగవానుడు అట్లే అని అక్షింతలు ఇచ్చి ఈ అక్షింతలు నీ భర్త శవం మీద చల్లమని చెప్పి అదృశ్యమయ్యెను. తర్వాత ఆమె అక్షింతలు తీసుకుని భర్త శవం దగ్గరకు వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణం చేసి భర్త మీద అక్షింతలు చల్లగా నిద్ర నుండి లేచినట్లుగా లేచెను. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడి నీ భర్త బ్రతకడానికి ఏమి నోము నోచితివమ్మా అని అడిగిరి. అందుకు ఆమె నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతము చేయలేదు, మాఘ ఆదివారం నోము పట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా ఆ కథ నేను విన్న ఫలమే గాని నేను చేసిన ఫలం కాదని చెప్పెను. అక్కడున్న వారంతా ఆహా నోము కథ విన్నంత మాత్రమునే ఇంత మహత్యము ఉన్నది, నోము నోచుకున్నచో ఇంకెంత మహత్యము ఉంటుందోనని అప్పట్నుంచి ఈ నోము ప్రతి మాఘ ఆదివారం నోచుకుడుచూ వచ్చారు. రాజు తన 2 భార్యల చేత ఈ నోము నోయించి సుఖముగా ఉండెను. ఉద్యాపనము. ఈ నోము పట్టి 5 పండ్లు ఉద్యాపనము చేయవలని. మొదటి వారం పాలు త్రాగకుండా ఒక ఆదివారం నాడు ముత్తైదువులకు భోజనం పెట్టవలెను. 2వ వారం మజ్జిగ త్రాగకుండా 5 ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టవలెను. 3వ వారం పప్పు తినకుండా 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టవలెను. 4వ వారం తలంటుకోకుండా 5 ముత్తైదువులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ వారం తాంబూలం వేసుకోకుండా 5 భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి 5 రవికల గుడ్డలు ఉగ్గెగిన్నె ఉయ్యాల ఇచ్చి ఆదినారాయణమూర్తికి 5 మూరల అంగవస్త్రం ఇచ్చి ఉద్యాపనము చెప్పుకోనవలెను. వంగదేశమును సూర్యవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 100 భార్యలు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి విచారణ చేసేవాడు. సులక్షణ మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్టుగా
పుత్ర సంతానము లేకపోవటంతో తనకు గతులు లేవు కదా, తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు సులక్షణ మహారాజు తన రథమెక్కి నైమిసారణ్యంలో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంకు వెళ్ళి వారికి నమస్కరించి, ముని శ్రేష్ఠులారా, నేను వంగ దేశాధిపతిని. నా పేరు సులక్షణుడు. నాకు 9 భార్యలు, ఒక్కరికి కూడా సంతానము కలగలేదు. నాకు ఎలా పుత్ర సంతానము కలుగుతుందో వివరించమని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహారాజు మాటలకు మునులకు జాలి కలిగి, రాజా, నీకు సంతానము లేకపోవుటకు కారణము జన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒకసారి అయినా మాఘస్నానము చేయలేదు, ఏ ఒక్క దానము ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయను అయినా సరే దానం చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది. వెనుక జన్మ కర్మఫలం వలన నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మాఘమాసంలో ఒక్కరైనా కూష్మాండమును దానం చేస్తారో వారికి సందేహము లేకుండా తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి దీనిని నీ భార్యలతో తినిపించమని చెప్పారు. మహాభాగ్యం అని ఫలమును కండ్లకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు. ఇక రాజభవనంలో భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు. రాజు తాను తెచ్చిన మంత్రఫలము గురించి రాణులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పి తన గదిలో ఫలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు. 9 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగింది. దాంతో ఆమె ఫలమంతయు నేనే భుజించాలని తలపోసి రహస్య మార్గమున రాజు పడకగదిలోనికి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరుగని దాని వలె అందరితో కలిసి తిరుగుతున్నది. ఇక తరువాత సులక్షణ మహారాజు అతని భార్యలు భోజనము చేసి మంత్రఫలము వద్దకు రాగా బంగారు పళ్ళెమందు ఉంచిన ఫలము కనిపించలేదు. దాంతో రాజుకు ఎక్కడలేని కోపం వచ్చి సింహగర్జన చేశాడు. నాకేమీ తెలియదని భార్యలందరూ ప్రమాణముగా చెప్పారు. ఎంత కష్టపడి మహామునుల అనుగ్రహము వలన సంపాదించిన మంత్రఫలమును చేతులారా పోగొట్టుకున్నాను అని దిగులు చెంది బెంగ పెట్టుకున్నాడు రాజు. అప్పుడు చివరి భార్య, నాదా, ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను, క్షమింపమని వేడుకొన్నది. వంశోద్ధారకుడు ఒక్కడైనా పుడతాడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు. గర్భవతి అయిన ఆమెను ఎంతో గారాభముగా చూసుకోసాగాడు. కనిష్ట భార్య గర్భవతి అయి 9 మాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగ్గా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలాగా ఆమె తినే ఆహారములో ఔషధము కలిపి పెట్టారు. కానీ గర్భంలో ఉన్నది వరపుత్రుడు గనుక గర్భంలోని శిశువుకు ఏ అపాయము కలుగలేదు. కానీ ఔషధం యొక్క తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టింది. ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయింది. అప్పటికే నిండు చూలాలు అయినందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించింది. ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసిగట్టి వచ్చి ఆమెను చంపి తినేసింది. ఆహారము కొరకు అడవిలో తిరుగుతున్న రాజహంసలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూసి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడి ఆరబెట్టి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరిచి దానిపై పడుకోబెట్టి ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి 1 ఏడాది వరకు పెంచాయి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని ఆ బాలుని కొంత దూరములో ఉన్న తమ జాతి హంసలకు అప్పగించి వెళ్ళిపోయాయి. ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు తేనె మొదలుగునవి తెచ్చిపెట్టి పెంచుతూ ఉండగా ఒక తపస్వి తన 2 భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయంలో హంసలతో తప్పటడుగులు వేస్తూ కొలను వద్దకు వస్తున్న బాలుని చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకుని వెళ్ళారు. వారి ఆశ్రమంలో రాజకుమారునకు 3 సంవత్సరములు వచ్చాయి. కొద్దిగా మాటలు వస్తూ ఉన్నాయి. వాడిని చూసి పెద్ద భార్యకు ఈర్ష్య కలిగి సాయంత్ర సమయమున ఆడుకొనుచూ ఉండగా పిల్లవాడిని ఎత్తుకుని పోయి అడవిలో దిగబెట్టి వచ్చింది. భర్త వచ్చి పిల్లవాడు ఏడని అడిగినా అస్సలు సంగతి చెప్పలేదు. ఆ బాలుని జాతక ప్రభావము ఎటువంటిదో, అతని తల్లిని అడవిలో పులి చంపివేసింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి.
ఆ రాత్రి బాలుడు ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనుకు ఏ అపాయమూ కలగలేదు. దైవభక్తి కలిగింది. ఉదయం అడవిలో ఏకాంతముగా ఉన్న కారణము చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదిన అభివృద్ధి చెందుతూ మొదటి రోజు ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచూ కాలము గడుపుతూ ఉన్నాడు. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయము వాడయ్యాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ బాలుడికి జీవితం మీద విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను ఎందుకు బ్రతకటము అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నువ్వు విచారించకు. ఈ సమీపమునే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించింది. నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి. శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకు ఏమి కావాలో కోరుకో అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చెయ్యువారు లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనాచరములు నన్ను రక్షించి పోషిస్తూ ఉన్నాయి. మీ సన్నిధానమునకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఇంకేమీ అవసరం లేదు అని ప్రార్థించాడు. ఓ రాజనందన, నువ్వు భూలోకమున ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరము ఉన్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ తల్లిని గురించి బెంగతో ఉన్నాడు. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపారు. సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తాను కూడా వెతికి వారి జాడ తెలియక విచారముతో రాజకార్యములు చూడటము మానివేశాడు. అటువంటి సమయంలో ముని వెంట రాజకుమారుడు ఆ రాజ్యంలోనికి వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుణ్ణి కౌలించుకొని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. కాబట్టి మాఘమాస స్నానం అంతటి మహత్యం కలిగినది. మాఘ ఆదివారం రోజు గాడిద ముఖాన్ని పొందిన ఇంద్రుడు ఏం చేశాడో తెలిపే ఈ మాఘపురాణంలోని కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమ్రోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఆ ఇంద్రుడి మనస్సు మునిపత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ ఇంద్రుడు మిత్రవిందుడు ఆశ్రమం దగ్గరకొచ్చాడు. అప్పుడు మిత్రవిందుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు. తాను దేవేంద్రుడని గొప్పగా చెప్పుకున్నాడు ఇంద్రుడు. మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని ముని మళ్ళీ ఇంద్రుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలవంచుకోవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఇంద్రుడి మనసులో ఏముందో అంతా గ్రహించాడు. తన భార్యను కోరి వచ్చిన ఇంద్రుడిపై మిత్రవిందుడికి బాగా కోపం వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్లే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని ఇంద్రుణ్ణి తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవద్దకమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్క బెట్టుకొని
భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ సమీపారణ్యంలో ఉన్న కొండ గృహంలోనికి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గృహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివలనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒకడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరిచి చెప్పాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువును ఇంద్రుడికి శాపం పోయి మేమంతా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్క రోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యఫలమని, సర్వ పాపాలు నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుణ్ణి తెచ్చి తుంగభద్రా నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. అకతీయంగా అది మాఘమాసం కావటంతో వెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది. కాబట్టి మాఘ స్నానం అంతా పవిత్రమైనది, పెద్ద పెద్ద పాపాలను కూడా పోగొడుతుంది. అంతేకాదు పరస్త్రీ వ్యామోహం పనికిరాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. అలాగే ఈ మాఘ ఆదివారం రోజు మాఘ స్నానం వలన సాధారణ స్త్రీ కూడా దైవ స్త్రీగా మారుతుందని తెలిపే మాఘపురాణంలోని ఈ కథను వింటే అపర కుబేరులుగా మారుతారు. వశిష్ఠ మహాముని దిలీపునికి మాఘ స్నానం మహత్యం గురించి, మాఘ స్నాన ఫలితాల గురించి, మాఘ మాసంలో స్నానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరించటం మొదలుపెట్టాడు. పూర్వము భృగు మహాముని వంశముయందు రుక్షక అనే ఒక కన్య జన్మించింది. ఆమె దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దదయ్యింది. ఆమెకు వివాహం చేశారు. కానీ ఆమె దురదృష్టవంతురాలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి అక్కడ ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటం మొదలుపెట్టింది. ఘోరమైన తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆమె తపస్సు చేయటం వలన అక్కడ ఉన్న గంగానది నీరు ఆవిడ మీద పడి ఆమెకు మాఘమాస స్నాన ఫలము దక్కింది. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకునుచు ప్రాణములు వదిలింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవటం వలన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠము యందే ఉండి తర్వాత బ్రహ్మలోకమును చేరుకుంది. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలు అవ్వటం చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరు పెట్టి సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందరోపసుందరులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమి కావలెను అని కోరుకోండి అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరము ఇవ్వు అని వేడుకొనగా బ్రహ్మ అటులనే అని వరం ఇచ్చి అంతర్ధానమయ్యాను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరూ కూడా రాక్షసులు మహాగర్వము కలవారే దేవతలను హింసించి ఋషుల తపస్సులకు భంగము కలిగించుచూ ఉన్నారు. యజ్ఞ యాగాది క్రతువులలో మాంసము రక్తము పడవేసి ప్రజలను నానా భీభత్సములు చేయుచూ ఉన్నారు.
దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ కూడా తరిమివేస్తారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందరులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము తలకెక్కినది. మునులను, తపస్సు చేసుకునే వారిని చించుచు దేవలోకమునకు వచ్చి మమ్ములను కూడా తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచూ ఉన్నారు. కనుక ఆ రాక్షసుల మరణకు ఏదైనా ఉపాయము ఆలోచించుము అని దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మదేవుడు దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందరులను రాక్షసులను ఎవరి వలను మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను నేను. వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచూ ఉన్నారు కనుక నీవు పోయి నీ చాకచక్యంతో, నీ తెలివితేటలతో వారికి మరణం కలుగుతున్నట్లు ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందరులు ఉన్న అరణ్యంను ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసమునకు సమీపంలో తిరుగుచూ ఉండెను. వీణానాదమును, ఆమె మధుర గానమును విని సుందోపసుందరులు తిలోత్తమను సమీపించిరి. ఆమె ఎటుపోయినా అటు, ఎటు తిరిగినా అటు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచూ ఉండిరి. ఆమెను నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. ఓ రాక్షసాగ్రేసురులారా, మిమ్ములను పెండ్లాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ కూడా నాకు సమానులే. నేను మీ ఇద్దరిని ఎంతో ప్రేమతో చూసుకుంటాను. నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు. నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందరుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందరుడు అన్నాడు. ఇద్దరికి వాగ్వాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గంధ యుద్ధము, మల్ల యుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించుకోవటంతో ఇద్దరూ కూడా చనిపోయారు. వారిద్దరూ కూడా మరణించటంతో దేవతలందరూ కూడా సంతోషించారు. తిలోత్తమను పలు విధాలుగా ప్రశంసించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసుందరుల పీడను తొలగించావు. దేవతలందరికీ కూడా ఆరాధ్యురాలివి అయ్యావు. ఇదంతా కూడా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలివిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు, దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపించాడు. కాబట్టి మాఘస్థానం అంతటి పవిత్రమైనదని దిలీపునికి వశిష్ఠ మహాముని చెప్పాడు. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు, ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు, మార్గము ముందున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకొనుచూ ఉన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రయే శివ రూపాయ, వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధి యుక్తముగా పూజించిరి. ఆ తరువాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు.
ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానమంతయు కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు, మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన, అది మాఘమాసము కావటం వలన వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు, గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమ, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రాముణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య సాల గ్రామదానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించి ఉన్నాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియపరుస్తాను వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధన వస్తు సముదాయం చాలా కావలెను. కనుక ఆ ముని పొంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునోత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ముని కూడా మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడి ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము గాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ, దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లంటిని. అయ్యా ముని సత్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు భూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. నేను మాఘస్నానములు చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజ నమస్కారములు ఆచరించుట గాని చెయ్యను. చలి దినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే, నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటి నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి
ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనుక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ కూడా యథార్థములే. నీవి కుక్కవై ఎటుల పవిత్రుడైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునుచూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్నా దానిని తరిమివెయ్యుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ కూడా నమస్కరించినాడు. కాబట్టి మాఘమాసం ఎంతో విశేషమైనది. ఈ మాసంలో కనీసం ఒక్కసారి అయినా సరే మాఘ స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి, ఎంతో పుణ్యం కలుగుతుంది అని శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును వివరించినాడు. ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ కథలను వింటారో వారికి జీవితంలో దేనికి లోటు రాదు. సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, రాజయోగం పడుతుంది, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది, కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.